హాయ్ అండి. రాగి పిండితో ఎప్పుడూ రాగి జావ మాత్రమే కాకుండా ఇలా ఆవిరి కుడుములు చేసుకుని తినచ్చు. చాలా బాగుంటాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. వీటిని బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, లేదా స్నాక్స్లో అయినా తినొచ్చు. అంత బాగుంటాయి. ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా గిన్నె పెట్టుకుని 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం అవ్వాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగాక 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ ఆవిరి కుడుములకి 2 కప్పుల వాటర్కి 2.5 కప్పుల రాగిపిండి సరిపోతుంది. ఒకవేళ పిండి తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే పిండి మొత్తం అడుగు పట్టేసి ఉండలుగా అయిపోతుంది. అందుకే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బెల్లం వాటర్లో ఈ రాగి పిండి మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఇడ్లీ గిన్నె పెట్టుకుని అడుగున 1 చిన్న కప్పు వాటర్ వేసుకోవాలి. పైన ఆయికుడం వేసుకునే ప్లేట్ పెట్టుకుని చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ ఈ రాగి ముద్దని కొద్దిగా బాల్స్లా చేసుకుని ప్లేట్ మీద పెట్టుకోవాలి. చిన్న అంటే నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే చిన్న బాల్స్లా చేశాను. మీరు ఎలాగైనా నచ్చిన షేప్ అండ్ సైజులో చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ రాగి కుడుములని అంటే మరీ దగ్గరగా కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకుంటే అది ఒకదానికొకటి ఉడికేటప్పుడు అంటుకుపోతాయి. అందుకే విడివిడిగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకుని మూత పెట్టి పొయ్యిని సిమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. వేలికి ఈ రాగిపిండి అంటుకోకుండా ఉంది అంటే పర్ఫెక్ట్గా అయిపోయింది, కుక్ అయిపోయిందని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.